ఒకటవ తేదీ నుంచి 3 రోజుల పాటు వైభవంగా దత్తహోమ పూజలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు కుందర్తి బాల సురేష్ వర్మస్వామి వెల్లడించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ పరిధిలోని జువ్వలపాలెం రోడ్డులో ఉన్న వారి కార్యాలయం వద్ద సోమవారం విలేకరులతో మాట్లాడారు. మైసూరులోని అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో నవకోటి దత్తహోమంలో భాగంగా లోక కళ్యాణార్థం గురుదత్త హోమ పూజలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మండల పరిధిలోని తిమ్మాజీ కండ్రిగ గ్రామ స్వర్ణముఖి నదీ తీరం వద్దున్న ఆది గురువు దత్తాత్రేయ మందిరం వద్ద హోమ పూజలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ హోమాలకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఋత్వికులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయం వద్ద ప్రత్యేక హోమాలతో పాటు మంత్రశ్రవణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దత్తహోమ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చక్కెరాల సాయి కుమార్ శర్మ, అశ్విని దీక్షిత్ శర్మ, మోహిరావత్ శర్మ, ఎం జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దత్తహోమాలను మాఘమాస ప్రారంభంలో ఈ నెల 31వ తేదీ, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఈ యొక్క దత్తహోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ దత్తహోమాలు నిర్వహించడానికి కోసంగా మన తెలుగు రాష్ట్రాల్లోని 2 రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఋత్వికులు, దాదాపుగా సుమారుగా 50 నుంచి 60 మంది ఋత్వికులు వచ్చి ఈ యొక్క దత్తహోమం నందు పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దత్తహోమం చేయడం మన నాయుడుపేటకి ఎంతో ముఖ్యమైనటువంటిది, ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి హోమం. కాబట్టి ఈ దత్తహోమం నందు భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. అదేవిధంగా ఈ దత్తహోమం నందు పాల్గొన్న భక్తులందరికీ కూడా విద్యార్థులకు మంచి విద్యను రావడానికి, అదేవిధంగా వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. అంతేకాకుండా పరమ పూజ్యులైనటువంటి స్వామీజీ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటువంటి అవకాశాన్ని మనకి స్వామివారు అందజేశారు. నాయుడుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల వాళ్ళందరూ కూడా 1వ తేదీ మరియు ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఈ యొక్క దత్తహోమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ సమయ పాలన పాటించి ఈ యొక్క సమయ అనుసారంగా వచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ విజ్ఞప్తి.